హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి RC16 నుంచి అప్డేట్ వస్తుందా రావట్లేదా? అయితే బర్త్‌డేకి చాలా దగ్గరలో ఉంది. ఒక 9 రోజులు మహా అయితే ఇంక 8 రోజులు ఉందనుకుందాం. అయితే ఇప్పటికీ కూడా అసలు మూవీ టీమ్ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎక్కడ కూడా ట్వీట్ వేయడం గానీ, అట్‌లీస్ట్ ఒక ఫ్యాన్‌కి రిప్లై ఇవ్వడం కూడా లేదనమాట. సో మరి మూవీ యూనిట్ ఏం ప్లాన్ చేస్తుంది? అసలు ఏ అప్డేట్ వస్తుంది బయటికి అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. అయితే మనందరికీ తెలిసిందే ఏంటి అంటే, ఇంతకుముందు సేమ్ మిస్టేక్ రిపీట్ అయింది. ఏంటి? 'గేమ్ చేంజర్' సినిమాకి చాలా వరకు కూడా లీక్ అయిపోయినాయి ఇమేజెస్ గానీ, ఏవైనా సరే. సో ఏం రిలీజ్ చేద్దాం, ఏంటి అని చెప్పి అప్పట్లో ఒక ఇష్యూ కూడా అయిందనమాట. అలాంటప్పుడు 'RC16' నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క లుక్ కూడా బయటకు రాలేదు. కనీసం మూవీ సెట్ ఇలా ఉంటుంది అని కూడా బయటకు రాలేదనమాట. సో అలాంటప్పుడు మనకేంటంటే ఆ హైపు, ఆ ఎక్సైట్‌మెంట్ ఉండడం ఖచ్చితంగా అది ఎవరికైనా కామన్ అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి ఒక 'RC16' సో బుచ్చిబాబు మీద ఉన్న నమ్మకం వలనో మరేంటో తెలీదు గానీ, సినిమా మీద అయితే అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి గైస్. సో చరణ్ గారు కూడా మల్టీ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పి అంటున్నారనమాట. సో మరి అన్ని రకాల ఆటలన్నీ కూడా ఒకే సినిమాలో పెట్టడం, దానికి చరణ్ గారు మరి ఎలా పుల్ ఆఫ్ చేస్తున్నారు? అసలేంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ గెటప్స్ పెడుతున్నారు? ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. సో మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో 'శివరాజ్ కుమార్' గారు చరణ్ గారికి కోచ్ పాత్రలో పనిచేస్తున్నారనమాట. సో మరి ఆయన నుంచి ఇంకేమైనా కాంబినేషన్ ఆఫ్ పిక్ రావచ్చా? లేకపోతే సింగిల్‌గా వస్తదా? టైటిల్ ఏమైనా రివీల్ చేస్తారా? సో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు గైస్. అయితే మరి నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అనౌన్స్‌మెంట్ వీడియో వస్తుంది. అంటే టైటిల్ అనౌన్స్ చేసి దాంతో పాటుగా చరణ్ గారి లుక్ అయితే బయటికి రిలీజ్ చేస్తారనమాట. అది కూడా కొంచెం అంటే ఒక డైలాగ్, ఒక 1 వర్డ్ డైలాగ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందనమాట. సో మరి చూడాలి. ఒకప్పుడు 'గేమ్ చేంజర్' టీజర్‌లో కూడా అన్‌ప్రెడిక్టబుల్ అనే టీజర్‌లో ఒక డైలాగ్ పెట్టడం వలన చాలా ఎక్కువ హైప్ అయితే వచ్చిందనమాట సినిమాకి. బట్ అగైన్ అదంతా సెకండరీ. ఈ సినిమాలో కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? సో మనమైతే కొన్ని రోజులు ఆగి చూడాలి. మరి 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుందనమాట. సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీనికోసం మాట్లాడడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక టైటిల్ టీజర్ వచ్చే అవకాశం ఉంది అదైతే నాకొచ్చిన సోర్సెస్ ప్రకారం చెప్తున్నాను. సో మరి కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఇంకేమైనా మన ట్వీట్స్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ వస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.